1000 ఎకరాల్లో యాదాద్రి టెంపుల్ అద్భుత క్షేత్రంగా చేస్తామన్న సీఎం. ఆలయ విస్తరణకు భూసేకరణ పూర్తి, దాతల సాయంతో కాటేజీల నిర్మాణమన్న కేసీఆర్. అటవీ సంరక్షణపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోకస్, భద్రాద్రి జిల్లాలో తనిఖీలు, కలప స్వాధీనం. జిల్లాల్లో కొనసాగుతున్న వెలుగు క్రికెట్ టోర్నీ, పాలకుర్తిపై 34 పరుగులతో మహబూబాబాద్ విక్టరీ. వరంగల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్, ఆకట్టుకుంటున్న విద్యార్థుల ఎగ్జిబిట్స్. యాదాద్రిని ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్గా మారుస్తామన్నారు సీఎం కేసీఆర్. 1000 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. క్లిష్టమైన పనులు పూర్తయ్యాయని చెప్పిన కేసీఆర్ మిగిలిన పనుల్లోనూ వేగం పెంచుతామన్నారు. నిర్మాణాలు మొత్తం పూర్తయ్యాకే లక్షలాది మంది భక్తులతో అత్యంత వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠాపన నిర్వహిస్తామన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు యాదాద్రిలోనే ఉండి పనులన్నీ పరిశీలించారు కేసీఆర్. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని చేయాల్సిన మార్పులపై అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆలయం గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, ఇది ఒక దాదాపు 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకురావాలని సంకల్పించి పనులు ప్రారంభించినాం. పనులు చాలా బాగా జరుగుతున్నాయి, ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. అయితే ఆలయం చాలా గొప్పగా వస్తుంది. ఆలయం యొక్క మంటపాలు, ఫసాడ్ కానీ ఇంకోటి కానీ ప్రతి అనుమానం నేనే తిరిగి చూడడం జరిగింది. చాలా బాగా వచ్చింది. అది కంప్లీట్ అయిన తర్వాత చాలా దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి గొప్ప ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. అది చాలా సంతోషం. శివాలయం కూడా చాలా గొప్పగా, అసలు ముందున్నటువంటి ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఇప్పుడు పోలికెళ్ళేంత గొప్పగా తయారవుతా ఉంది. 173 ఎకరాల స్థలం ఉత్తర భాగంలో ఆలయానికి కింది వైపు దాన్ని సేకరించడం జరిగింది. 30 ఎకరాలేమో చెరువు కింద ఉంది. అది స్వామివారి తెప్పోత్సవానికి దాన్ని కొంచెం డీపెన్ చేసి బ్రహ్మాండం చేసినట్టయితే స్వామివారి యొక్క తెప్పోత్సవానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మిగిలినటువంటి 143 ఎకరాల స్థలంలో నిత్యాన్నదాన సత్రం వారు ఆల్రెడీ తిరుపతిలో నిర్మించున్నారు. అట్లాంటి సత్రం ఇక్కడ నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చినారు. కింద బస్ స్టేషను, క్యూ కాంప్లెక్సు, కార్ పార్కింగు, నిత్యాన్నదాన సత్రాలు, భక్తులు కొనుక్కునేటువంటి విశేషమైన వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్లు, ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ట్రీట్మెంట్ చెప్పినాము. కింద కొండ కింద భాగం నుంచి జరగాల్సిన ఏర్పాట్లు ఇటు పశ్చిమ భాగం కానీ అటు భాగం కానీ వాటిని కూడా ఇందాక డిస్కస్ చేసినాం. అవి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్. చాలా చోట్ల టెంపుల్స్ కడతారు, ఒక లెవెల్కు స్టోన్ కట్టేసి మీదంతా సిమెంట్తో కట్టేస్తారు. 7 అంతస్తుల గోపురం కూడా బ్రహ్మాండంగా శిల్పాలతోనే కట్టినాం. అది కూడా ఒక పర్ఫెక్ట్ కృష్ణశిలతోని ఏ విధంగా రావున్నా ఆ విధంగా కొన్ని వేల ఏళ్ల పాటు ఉన్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా కట్టినాం. ప్రజలు స్వచ్ఛందంగా తమంత తాముగా వచ్చేటువంటి అతి గొప్ప కమ్యూనిటీ సెంటర్, కల్చరల్ సెంటర్, కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్. ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారాన్ని, సంస్కృతిని రెండింటిని కూడా అందించేటువంటి, పెంపొందించేటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంది. అందువల్ల ఇంత కాన్సన్ట్రేషన్ మేము చేస్తూ ఉన్నాం. టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో వస్తుంది. ఇప్పుడు 832 ఎకరాల భూమి మా స్వాధీనంలో ఒకే పీస్గా ఉంది. ఇక్కడ నుంచి ఎండ్ వరకు ఇంకొక 250 ఎకరాలు దీనికి అవతల ఉంది. దాన్ని కూడా అక్వైర్ చేయబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ 1100 ఎకరాలలో ఈ టెంపుల్ సిటీ ఉంటుంది. అక్కడ కొండకు ఇదివరకే ఉన్నటువంటి 121 ఎకరాలు, మేము ఇప్పుడు తీసుకున్న 93 ఎకరాలు, అదంతా పోను, మళ్ళీ ఇది సెపరేట్గా ఉంటుంది. కాబట్టి సర్వ హంగులతోని ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెంపుల్ సిటీలో ఒక 354 క్వార్టర్లు నిర్మించేటువంటి 250 ఎకరాల లేఅవుట్ అయింది. తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా అవలంబించబడతాయి. యజమానులు ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి. ఇప్పటికి 2 కోట్ల రూపాయలతోని మేము కడతాం, మాకు అలాట్ చేస్తే అని చెప్పి ఒక 43 మంది దాతలు ఇప్పటికే ముందుకు వచ్చింది. సరే, నరసింహ స్వామివారి క్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి పేరు మీద ఒక బ్లాక్ ఉంటుంది. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది, అలవేలు మంగ బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది. లైక్ అట్లా అనేక మంది పేర్ల మీద ఉంటాయి. ఐడెంటిఫికేషన్ కానీ భక్తుల సౌకర్యంగా ఉండేటట్టు ఆ బ్లాక్ల పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్గా వచ్చేటట్టు మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక మొగ్గలా, ఒక పూలాగా కనిపించేటట్టు రావాలని ఐడియా ఉంది. అట్లా రావాలంటే ఒక పద్ధతి ఉంటుంది. దానికి అవలంబించాల్సిన విధానం ఫైనల్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నారు వాళ్ళు. ఇమీడియట్ కడతాం. మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు వస్తున్నాయి.
షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తుంది. వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గండి చెరువు అనే కుంట ఏదైతుందో స్వామివారి తెప్పోత్సవానికి ఫ్రెష్ వాటర్తో ఉంటుంది. ఆ మధ్యలో తెప్పోత్సవం జరిపేటువంటి ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా అది చాలా గొప్పగా జరుగుతుంది. మిగిలిన 143 ఎకరాలలో ఈ బస్ స్టాండు, క్యూ కాంప్లెక్సు, అన్నదాన సత్రం, షాపింగ్ సెంటరు అవన్నీ పోను పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఒక 50-60 ఎకరాలు ప్రవచన మంటపం లాగా బ్రహ్మోత్సవానికి పైననే బ్రహ్మాండం జరుగుతుంది. ఆ సందర్భంగా కళ్యాణం పైన కూడా చేస్తారు. ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో పెరిగితే ఆ కళ్యాణం కూడా 1-2 లక్షల మంది హాజరయ్యే పరిస్థితి వచ్చే టైంకి అక్కడ కింద జాగా రెడీగా ఉన్నట్టయితే అక్కడ కూడా జరుపుకోవచ్చు అనేది నిర్ణయం చేశాను. నేను ఉద్యమంలో చాలా మాట్లాడినా, 100% నిజం అది. నా గుండెలు నేను చెప్తున్న మాట, నేను దాచుకొని ఎవరికి భయపడకూడదు. మా నదులు కాలే, మా పుష్కరాలు కాలే, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద చూడబడలే అని చెప్పిన నేను ఉద్యమంలో. దట్ ఈజ్ రైట్. అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి. అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు, ఇతర యాగాలు చేయడానికి అర్హులవుతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం కొద్దీ తెలంగాణలో ఉంది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? తెలియదు. అది ప్రాబ్లం. మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం. మా దేవుళ్ళు కాలేదని కేసీఆర్ ఎందుకంటారంటే ఈ ఉపాసకులు 18 శక్తిపీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 56, 58, 60 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వసతులు ఉండని కాక వాళ్ళు ఉపాసకులు కాబట్టి తప్పదు. ఉండని లేకపోయినా వాళ్ళు వచ్చి ఆ 30 రోజులు 20 రోజులు అక్కడ ఉపాసన చేసిపోతారు. ఇది ఎవరు తెలియదు. ఏర్పాట్లు ఉద్యమం స్టార్ట్ చేసినా నేను జోగులాంబ టు గద్వాల మా మొట్టమొదటి పాదయాత్ర కూడా అదే ఉద్దేశంతో చేసిన. మన కృష్ణా పుష్కరాలప్పుడు కూడా జోగులాంబ అమ్మవారి పేరు మీద ఘాటు కట్టించి అక్కడనే మునిగి నేను. యాదగిరి పుణ్యక్షేత్రం యొక్క మహత్తరమైన నిర్మాణమే కాదు, దీని సెరమనీ, ఇది ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కాదు. వాస్తవానికి ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అది ఆషామాషిగా జరగదు. సహస్ర కుండాత్మక అంటే 1008 కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 1008 హోమగుండాలతోని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి స్వాములందరూ వేయించేసి భారతదేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే 133 దేశాల నుంచి వస్తామని లెటర్స్ వచ్చినాయి. ఇప్పటికే మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పిండ్రు. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు. ఒక దాదాపు 6,500 మంది ఋత్విక్కులు ఏకకాలంలో వేద పఠనం చేస్తారు. వాళ్ళ సహాయకులు 2,000-3,000 మంది ఉంటారు. త్యాగం చేసే కార్యకర్తలు, ఆ ఋత్విక్కులు కార్యకర్తలే 10-12,000 మంది ఉంటారు. అది చాలా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. అది నాకు తెలుసు దాని స్కేల్ అది ఎట్లా జరుగుతుంది అనేది. కాబట్టి నేనే ఉండి జరిపిస్తున్నది అద్భుతంగా. నేను కూడా కార్యకర్త పనిచేస్తాను. అంత గొప్ప యాగం, అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేకాఫ్ అవుతుంది. ఏదో ఆశామాచిగా ఏదో గ్రామదేవత గుడి కట్టుకుని ఊళ్ళే సంక్రాంతి కొబ్బరికాయ కొట్టుండే అట్లుండదు. అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి, కానీ ఇంకా ఉన్నాయి, చాలా ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని మార్పులు చేర్పున్నాయి. ఇంత దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రావాలి. ఎందుకంటే సందర్భంలో ఆ టైంలో ఆలయం యొక్క ఉద్ఘాటన టైంలో ప్రధానమంత్రి గారు వస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, చాలామంది గవర్నర్లు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తారు. కాబట్టి వాటి తగిన స్థాయిలో వాళ్ళకు ఉండాల్సిన గెస్ట్ హౌస్లు మంచి చెడ్డ అదంతా ఉండవలసిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఉద్ఘాటన తొందరగా జరగదు. తొందరగా జరగకపోవడం కారణం ఏంటి? ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో గొప్పగా జరుగుతుంది, గొప్పగా చేపిద్దామని. ఎప్పుడు ప్రారంభమని నేను చెప్తాను మీకు. ఇక మహబూబాబాద్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ పోటీలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న టోర్నీని ఎమ్మెల్యే భానుత్ శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్న వెలుగు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదగాలన్నారు కలెక్టర్. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో మరి క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా గిరిజన ప్రాంతం, మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ క్రీడాకారులు అన్ని రంగాల్లో కూడా మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా
రాణింపు తెచ్చిన క్రీడాకారులు ఉన్నారు. మరి ఇక్కడి క్రీడాకారులకు మనం ఈ విధంగా క్రీడా స్ఫూర్తిని నింపి వారిలో మనోధైర్యం కల్పించినందుకు ముఖ్యంగా V6 యాజమాన్యానికి ధన్యవాదాలు. క్రీడా స్ఫూర్తి కనుక నింపుకున్నట్టయితే వారు ఏ విధంగా అయినా కూడా జీవితంలో రాణించవచ్చు. వారు అదే క్రీడా స్ఫూర్తితో జీవితంలో గెలుపోవటంలో అనేవి ప్రాముఖ్యం కాకుండా ఎక్కడైనా ఓటమి ఏదైనా సాధించిన జీవితంలో కూడా దాన్ని నిరాశపడకుండా దాన్నే తొలిమట్టిగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటట్టు తప్పకుండా ఈ క్రీడా స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. పిల్లలు ఒకటే డ్రెస్ యూనిఫామ్ V6కి అంత మంచి ప్రోగ్రాం తీసుకున్నందుకు V6 MD గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న వెలుగు టోర్నీ తొలి మ్యాచ్లో పాలకుర్తిపై మహబూబాబాద్ టీం 34 రన్స్తో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మహబూబాబాద్ టీం 19 ఓవర్లలో 132 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన పాలకుర్తి టీం 99 రన్స్ దగ్గరే ఆలౌట్ అయింది. 42 రన్స్ చేసిన మహబూబాబాద్ ప్లేయర్ గండి ప్రణయ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కామారెడ్డి జిల్లాలో వెలుగు టోర్నీ ముగిసింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో కామారెడ్డి టీం 47 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కామారెడ్డి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎల్లారెడ్డి 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో 54 రన్స్ చేసి 2 వికెట్లు తీసిన కామారెడ్డి ప్లేయర్ అరవింద్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వెలుగు టోర్నీపై కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్తో పాటు ప్లేయర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో వెలుగు V6 ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాము. బాస్వాడ కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి బాస్వాడ మ్యాచ్లో కామారెడ్డి మరియు ఎల్లారెడ్డి గెలుపు సాధించారు. మళ్ళీ ఈరోజు మ్యాచ్లో కామారెడ్డి ఎల్లారెడ్డి మ్యాచ్లో కూడా కామారెడ్డి విజేతగా నిలిచింది. కామారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క చాలా మంచి క్రికెట్లో మంచి అవకాశం కలిగించారు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహిస్తే వాళ్ళకు మంచి ప్రోత్సాహం ఉంటుంది, మంచి ఎక్స్పోజర్ ఉంటుందని మేము కూడా కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి వెలుగు మరియు V6కి అభినందనలు తెలుపుకుంటున్నాం. First of all, I thank to V6 for conducting this tournament. ఈ క్రికెట్ టోర్నమెంట్ వల్ల కామారెడ్డి డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా ఆడుతున్నారు. మళ్ళీ సెలక్షన్స్ వల్ల కూడా బాగా చేశారు. V6 అనేది ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి ఆడడం రాదని అనుకుంటారు అందరూ. బట్ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ ఎంత టాలెంట్ ఉందో. సో దీన్ని బయటకు తీసే ప్రయత్నంలో V6 వాళ్ళు కండక్ట్ చేశారు ఈ టోర్నమెంట్. సో జగిత్యాల జిల్లా మినీ స్టేడియంలో వెలుగు క్రికెట్ టోర్నీ సెలక్షన్ జరిగాయి. కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారుల ఎంపిక జరిగింది. దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొనగా 60 మందిని సెలెక్ట్ చేశారు. ఈ నెల 15న జరిగే టోర్నీలో 3 నియోజకవర్గాల టీంలు తలపడనున్నాయి. శాస్త్ర సాంకేతిక విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడుతుందన్నారు నీట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇన్స్పైర్ పేరుతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో రమణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన డ్యాన్సులు అలరించాయి. ఇట్లాంటి యాక్టివిటీస్ పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది బాగా పెంచుతుంది. దీనివల్ల విద్యార్థులు ముందు ముందు గొప్ప సైంటిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ మంచి అవకాశం ఇచ్చింది. ఇక్కడ వర్ధనపేటలో ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి డెఫినెట్లీ ఈ తెలంగాణ స్టేట్ నుంచి చాలా మంది సెలెక్ట్ అవుతారని ఫైనల్ కాంపిటీషన్కి నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ 2019
ప్రోగ్రాంని వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు గౌరవనీయులు నెట్ డైరెక్టర్ రమణారావు గారు, మరి ఆర్జేడి గారు, ఇతరత్ర డిఈఓస్, మరి చాలామంది పెద్దలు దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 640 పైచిలకు ప్రదర్శనలు ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. గత 2017లో కూడా రాష్ట్ర స్థాయి జరిగినప్పుడు ఇదే పాఠశాల ఆవరణలో దాదాపు 400 పైచిలకు ఎగ్జిబిట్ మనం ఆ రోజు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు కరీంనగర్లో జరిగాయి. జీనియస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీలకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు టోర్నీ నిర్వాహకులు. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెస్ ఛాంపియన్షిప్ను పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపు 150 మంది విద్యార్థులు ఇందులో క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి మేధస్సు పెంపొందించడానికి ముఖ్యంగా చక్కటి అవకాశం. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించాలనే ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్తో పాటు సర్టిఫికేట్స్ మరియు పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చెస్ ఛాంపియన్షిప్కి వచ్చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ కలప వ్యాపారాలపై అటవీశాఖ అధికారులు దాడులు చేశారు. ఇల్లందు, పాల్వంచ మండలాల్లోని గ్రామాల్లో తనిఖీలు చేశారు. ఇల్లందు మండలం సత్యనారాయణపురంలో 8 లక్షల విలువైన కలప, పాల్వంచ మండలంలోని పాండురంగాపురం, సూరారంలో 6 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. సూరారంలో ఫారెస్ట్ అధికారుల్ని స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది. అటవీ నేరాల విచారణ, కఠిన శిక్షల ఖరారులో వేగం పెంచుతామన్నారు జిల్లా ఫారెస్ట్ అధికారి రాంబాబు. ఎల్లందు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఎల్లందు సర్కిల్ ఆఫీస్ పరిధిలో సత్యనారాయణపురం గ్రామంలో ఫారెస్ట్ పోలీసు జాయింట్గా రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనం ఇక్కడ ఎల్లందు సిఐ గారు వేణుచంద్ర గారు, అదేవిధంగా మన ఎల్లందు రేంజ్ ఆఫీసర్. పేదరికం ఆ యువకుడి ప్రతిభకు అడ్డంకిగా మారింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను ఎక్కే అవకాశం వచ్చినా పోలేని పరిస్థితి. పోటీలు తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉండటంతో చేతిలో చిల్లి గవ్వలేక ఆగిపోయాడు. దాతలెవరైనా ముందుకొస్తే సత్తా చాటి ప్రపంచ గుర్తింపు సాధిస్తానని ఆశగా చూస్తున్నాడు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రవీందర్, కోమల దంపతుల 3 పిల్లల్లో పెద్దవాడు అఖిల్. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అఖిల్కు చిన్నప్పటి నుండే గుట్టలెక్కడం అలవాటు. రాక్ క్లైంబింగ్ పోటీల్లో పాల్గొంటూ ప్రతిభ చూపుతూ వస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాక్ క్లైంబింగ్ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించాడు. కిలిమంజారో పర్వతారోహణకు జరిగిన సెలక్షన్స్లో తెలంగాణ నుంచి 2 సెలెక్ట్ అయితే అందులో మొదటివాడు అఖిలే కావటం విశేషం. ఆర్థిక స్థితిగతులు అనుకూలించక డిప్లొమాతోనే చదువు మానేశాడు అఖిల్. రాక్ క్లైంబింగ్లో ప్రపంచ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న అఖిల్ ఇందుకోసం నిత్యం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాడు. ప్రతిభ ఆధారంగా టాంజానియా దేశంలోని 5895 మీటర్ల పొడవైన కిలిమంజారో శిఖరం ఎక్కే అవకాశం వచ్చింది. ఈ నెల 8న పోటీలు కూడా ఉన్నాయి. టాంజానియాకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. అంత స్తోమత అఖిల్ కుటుంబానికి లేదు. అందుకే దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కిలిమంజారో సెలెక్ట్ అయ్యాను కానీ దానికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో పెట్టుకున్నంత స్తోమత మాకు లేదు. మా ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్, అమ్మ వచ్చేసి హాస్టల్లో పనిచేస్తుంది. మన వరంగల్ డిస్టిక్ నుండి ఫస్ట్ క్యాండిడేట్ని వెళ్తున్నాను. అలాగే తెలంగాణ నుండి ఇప్పుడు వెళ్ళేది ఒకరినే. సో దీనికి కావాల్సిన అమౌంట్ గవర్నమెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. అఖిల్ తండ్రి రవీందర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వచ్చే డబ్బులు పిల్లల పోషణకే సరిపోవట్లేదు. ఇక ఒకేసారి లక్షల రూపాయలంటే ఎక్కడి నుంచి తేవాలని బాధపడుతున్నాడు. ఆటో డ్రైవర్ చేస్తాను. మా భార్య హాస్టల్లో పనిచేస్తుంది. 2 కొడుకులు, ఒక పాప. పంపివ్వాలని ఉన్నది కానీ సోమతి లేక పంపించలేకపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని ఆదరించి డబ్బులు అరేంజ్ చేయగలరని. కొడుకు రాక్ క్లైంబింగ్ పోటీలకు ఎంపికయ్యాడనగానే ఎంతో సంబరపడ్డానని చెబుతోంది అఖిల్ తల్లి కోమల. కానీ పోటీలకు పంపించేంత స్తోమత తమకు లేదని ఆవేదన చెందుతోంది. పెద్ద అబ్బాయి అక్కడ కిలిమంజారో ఎక్కేంత ఛాన్స్ వచ్చింది.
3 లక్షలు ఖర్చు అవుతాయి. అంతా పెట్టుకునే అంత ఛాన్స్ లేదు. నేను ఇళ్ళలో పనిచేస్తా, మా ఆయనే ఆటో తోలుతాడు. అడిగి పోయేంత డబ్బు మాకు లేదు. వినయ్ భాస్కర్ వల్ల కలెక్టర్ వాళ్ళ సాయం చేస్తే పంపించాలని కోరుకుంటున్నాం మేము. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను కలిసి అఖిల్ తన పరిస్థితిని వివరించాడు. కలెక్టర్ స్పందించి 50,000 రూపాయల సాయం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహర్ని కూడా అఖిల్ కలిశాడు. వారు తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చారని అఖిల్ చెప్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అఖిల్కు టాంజానియా ప్రయాణం తలకు మించిన భారంగా మారింది. దాతలు ముందుకొచ్చి సాయం చేస్తే దేశానికి పేరు తీసుకొస్తానని ధీమాగా చెప్తున్నాడు అఖిల్. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా నిర్వహించే పెన్గంగా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి ఉపనది పెన్గంగాను దేవతగా కొలుస్తూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు హాజరవుతారు. భిన్న సంప్రదాయాలకు కేంద్రమైన ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా జాతర ఘనంగా ప్రారంభమైంది. జైనత్ మండలం డొల్లరలో 129 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పెన్గంగా నదిని దేవతగా ఆరాధిస్తూ ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతరకు మహారాష్ట్ర నుంచి జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు. దాదాపు 400 ఏళ్ల క్రితం రామానంద తీర్థ మహారాజ్ అనే వ్యక్తి పెన్గంగా తీరంలో ధ్యానం చేస్తూ ఉండేవారని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఒకరోజు రామానంద తీర్థ యాగంలోకి ఉపయోగించే నెయ్యి మాయమవడంతో స్వామివారు పెన్గంగా నది నీటితో యాగాన్ని పూర్తి చేశారట. తర్వాత స్వామివారి వారసుడిగా మాధవ మహారాజును ప్రకటించారు. ఆయన తన కుటుంబంతో ఇదే నదీ తీరంలో జీవించారు. ఇప్పటికీ నదీ తీరంలో శివలింగం, రామానంద తీర్థ, మాధవ మహారాజ్ సమాధులున్నాయి. కాలక్రమంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగా మార్పు చెందిందంటున్నారు జనం. మహారాష్ట్రలోని బోరి గ్రామం నుంచి రథం వచ్చాక జాతర మొదలవుతుంది. రథాన్ని పేలాలు, కుంకుమ, పసుపు, పత్రితో అలంకరిస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసిన తరువాత నదీమ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు. నదిలోని రాళ్లకు పూజలు చేసి పిండి వంటలను తెప్పలో ఉంచి గంగలో వదిలేస్తారు. ఇలా చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మధురావు మహారాజ్, రామ్నావ్ మహారాజ్ ఉండడం వల్ల ఈ పెన్గంగా జాతర పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సంక్రాంతి టైంలో ఇది జరుగుతుంది. దీనికోసం చుట్టుపక్కల గ్రామాలు, ఈ తెలంగాణ సరిహద్దు ప్లస్ మహారాష్ట్ర సరిహద్దు ఉండడం వల్ల ఆ మహారాష్ట్ర ప్రజలు అండ్ తెలంగాణ ప్రజలు వచ్చి ఈ జాతరని జరుపుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మేము ప్రజెంట్ సవర్గం గ్రామం నుంచి వచ్చాము. మాకు ప్రతి సంవత్సరం బాగుండడం వల్ల మేము ప్రతి సంవత్సరం వచ్చి నైవేద్యము సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటాము. దీనివల్ల గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల చాలా జనాలు గుమిగూడి 5 రోజులు ఈ జాతరను జరుపుకుంటారు. వారం రోజుల జాతరతో పెన్గంగా తీరంలో సందడి నెలకొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.